నుండి తొర్రూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. మేడిపల్లి పిఎస్ పరిధి పిర్జాదిగూడ వద్దకు రాగానే బస్సులో ప్రయాణిస్తున్న ఆగమ్మ అనే 65 ఏళ్ల మృదురాలని దృష్టిలో మరిచిన ముగ్గురు మహిళలు ఆమె మెడలో ఉన్న 4 తులాల గోల్డ్ చైన్ దోచుకెళ్లారు. దీంతో ఆమె ఒక్కసారిగా అరవడంతో బస్సు ఆపక వెంటనే అక్కడి నుండి పరారయ్యారు. తొర్రూరు కట్రాలకు చెందిన ఆగమ్మ కుటుంబ సభ్యులతో ఉప్పల్లో ఫంక్షన్ కి వచ్చి తిరిగి ఊరెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్నారు మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంప్లైంట్ ఇచ్చేవని అయిపోతుంది. అదే రిపోర్ట్ వాళ్ళే ఇట్లా పరుచున్నది పరిస్థితి అన్నారు. సంచి ఉన్నది నాకు ఇచ్చిన చీటిన కుటుంబం ముందర చీటిన అలా కారుకున్న తీయక్క అంటే పనోళ్ళ కదా ఆడోళ్ళని వాళ్ళ సంచి నాకు ఇస్తే ముగ్గురు నా ఎమ్మడికి వేసుకుంటే వీళ్ళు వేసుకుంటారు అనుకుంటారు చూసుకుంటా. నేను ఈ తాడు కాడి చేస్తున్నాను నేను దేవుడా దేవుడా మేము చూసుకున్నాము. వాళ్ళు ఇక్కడ కూడా తీసుకోలేదు. పూజలు దొరికినాయి, గుళ్ళు దొరికినాయి, వాళ్ళని ఘోరం చేసినాము. ఓ దేవుడు నన్ను పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎక్కారు. వాళ్ళు కూడా మాతోనే మేము సీట్లో కూర్చున్నాం. వాళ్ళకి సీట్ దొరకక బస్సు అటు ఇటు తిరిగి వాళ్ళకి సీట్ దొరకలే నిలబడే ఉన్నారు ముగ్గురు. ఏమైందమ్మా? ఏమైంది? మేము ఉప్పల్లో బస్సు ఎక్కాము. బస్ ఎక్స్ప్రెస్ మేము కట్రాలకు వెళ్ళాలి సార్. చిన్న ఫంక్షన్ ఉంటే వచ్చినాం. అయితే వాళ్ళకి సీట్ దొరకక అటు ఇటు తిరిగిండు. అయినా సీట్ దొరకక వాళ్ళు నిలబడే ఉన్నారు ముగ్గురు. నిలబడే ఉన్నారు. మా పెద్దమ్మ ముందు సీట్లో కూర్చుంది, మేము వెనక సీట్లో కూర్చున్నాము. మా పెద్దమ్మ సర్కార్కి వచ్చి ఇట్లా నిలబడ్డారు. దగ్గరికి నిలబడి అమ్మ నేను నిలబడి ఉన్నా కదా, నా బ్యాగ్లో ఆధార్ కార్డు ఉంది తీయండి బస్సులో అని చెప్తే మా పెద్దమ్మ చూసుకొని గమనించాలి ఇట్లా తీసింది. అంతలో వాళ్ళు కట్ చేశారు. ఆల్రెడీ బస్సు ఇక్కడికి వచ్చింది. నాకు టికెట్ కూడా తీసుకోలేదు సార్. వాళ్ళు తీసి వెళ్ళిపోయారు. నేను బస్సులో పోతాను. వాళ్ళు ఇక్కడ కట్ చేసి కార్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ దిగిలారే వీళ్ళు ఎందుకు దిగుతాను అని డౌట్ వచ్చింది పెద్దమ్మకి. ఇట్లా చూసుకునేసరికి ఇక తాడు లేదు, గొడ్డాలు ఉన్నాయి కదా, వైట్ గా ముగ్గురు హైట్ గా ఉన్నారు సార్. కొంచెం లావుగానే ఉన్నారు. వాళ్ళు లేడీస్